బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన భైంసా అనే ప్రాంతంలో పబ్జీ గేమ్ ఆడొద్దు అని పేరెంట్స్ చెప్పినందుకు 9th క్లాస్ చదువుతున్న స్టూడెంట్ రిషేంద్ర ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పేరెంట్స్ మందలించినందుకు గాను మనస్తాపం చెంది కొడుకు రిషేంద్ర ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సో ఈ ఘటన పేరెంట్స్కు షాక్ ఇచ్చిందనే చెప్పాలి. పేరెంట్స్ శోక సంద్రంలో మునిగిపోయారు. కొన్ని రోజులుగా భైంసాలో బిజినెస్ చేస్తున్న హైదరాబాద్కు చెందిన బేబీ సంతోష్, సాయి ప్రజా దంపతులు బిజినెస్ చేస్తున్నారు. అయితే గత ఏడాది వాళ్ళ బాబు 9th క్లాస్ని పూర్తి చేసుకున్నాడు. కొడుకు పేరు రిషేంద్ర. పబ్జీ గేమ్కు బానిసై స్కూల్కి కూడా వెళ్లకుండా రోజుకి 10 గంటలకు పైగానే పబ్జీ గేమ్ ఆడుతున్నాడు రిషేంద్ర. అయితే రిషేంద్రను గేమ్ ఆడడం మాన్పించడం కోసం తల్లిదండ్రులు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఎంతకి మానకపోవడంతో 3 రోజుల క్రితం పబ్జీ గేమ్ అనేది ఆడకుండా అసలు పేరెంట్స్ కంప్లీట్గా కట్టడి చేశారు. దీంతో మనస్తాపానికి గురైన రిషేంద్ర ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రాణాలు తీసుకున్నాడు. కొడుకు మృతితో శోకసంద్రంలో మునిగిపోయారు తల్లిదండ్రులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భైంసాలో విషాదం చోటు చేసుకుంది. పబ్జీ గేమ్ ఆడొద్దు అన్నందుకు మనస్తాపంతో 10th క్లాస్ చదివే స్టూడెంట్ ప్రాణాలు తీసుకున్నాడు. కొన్ని రోజులుగా భైంసాలో హైదరాబాద్కు చెందిన బేబీ సంతోష్ అలాగే సాయి ప్రజా దంపతులు బిజినెస్ చేస్తున్నారు. గత ఏడాదే 9th క్లాస్ పూర్తి చేశాడు. కొడుకు రిషేంద్ర ఇప్పుడే 10th క్లాస్లోకి ఎంటర్ అయ్యాడు. అయితే పబ్జీ గేమ్కు బానిసే స్కూల్కు వెళ్లకుండా ఇంట్లోనే రోజుకు 10 గంటలకు పైగా పబ్జీ గేమ్ ఆడుతున్నారు. అయితే తల్లిదండ్రులు మాన్పించడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు 3 రోజుల క్రితం ఇక కట్టడి చేయాలి అని చెప్పేసి తీవ్రంగా కట్టడి చేయడంతో పబ్జీ ఆడకుండా కొడుకుని తీవ్రంగా కట్టడి చేయడంతో మనస్తాపానికి గురైన రిషేంద్ర ఆత్మహత్య చేసుకున్నారు. తల్లిదండ్రులు కొడుకు మృతితో శోకసంద్రంలో మునిగిపోయారని చెప్పొచ్చు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో రిషేంద్ర ప్రాణాలు తీసుకున్నాడు. రైట్, ఈ ఘటనకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఇర్ఫాన్ అందిస్తారు. రైట్ ఇర్ఫాన్, రిషేంద్ర ఏ విధంగా ఆత్మహత్య చేసుకున్నారు, ఈ ఘటన పట్ల తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? ఇలాంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువగా అవుతున్నాయి. సినిమాల్లో చూస్తున్న అంటే ఓటీటీలో చూస్తున్న క్యారెక్టరైజేషన్లను కానీ వాటిని ఇమిటేట్ చేస్తూ కూడా పిల్లలు చనిపోయిన ఘటనలు చూస్తున్నాము. సో పేరెంట్స్ ఎక్కడ ఈ గ్యాప్ అనేది వస్తుంది? పేరెంట్స్ ఏ విధంగా ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి? కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మార్నింగ్ రాధిక, ఇది పబ్జీ గేమ్ తీసుకున్న విషాదకరమైన సంఘటన జిల్లా భైంసా పట్టణంలో ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువ అయిపోయాయి. ఎంతగా పిల్లలు మొబైల్స్ కి గేమ్స్ కి అడిక్ట్ అవుతూ ఉన్నారనేది ఈ ఒక సంఘటన ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. అయితే ఇటు పేరెంట్స్ వారి పనుల్లో నిమగ్నం అవ్వడం, పిల్లలు మొబైల్ చూస్తూ. రైట్ ఇర్ఫాన్, చెప్పండి. హలో ఇర్ఫాన్. రైట్, ఆడియో కట్ అయింది, లైన్ ప్రాబ్లం ఉన్నట్టుంది. రైట్, ఆదిలాబాద్ జిల్లాలోని భైంసా ప్రాంతంలో కొడుకు రిషేంద్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారు. పబ్జీ గేమ్కు బానిసైన కొడుకు రిషేంద్రను ఆ ఆట మాన్పించడానికి తల్లిదండ్రులు తీవ్రంగా ప్రయత్నం చేశారు. అయితే పబ్జీ గేమ్ ఆడొద్దు అన్నందుకు గాను మనస్తాపంతో రిషేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం రిషేంద్ర 10th క్లాస్కి ఎంటర్ అయ్యారు. సమ్మర్ హాలిడేస్ పూర్తయ్యాయి కాబట్టి ఇంతకుముందు వరకు 9th క్లాస్. అయితే మరి సమ్మర్ హాలిడేస్ అనా తెలీదు, రోజుకి 10 గంటలకు పైగా కూడా పబ్జీ గేమ్కి బానిసై పబ్జీ గేమ్ ఆడుతూ ఉంటే తల్లిదండ్రులు మార్చాలి అన్న ఉద్దేశంతోనే ఇంకా లాభం లేదు అని తీవ్రంగా కట్టడి చేశారు. 3 రోజుల నుంచి తీవ్రంగా కట్టడి చేయడంతో బాలుడు మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి బాలుడు ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తుంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఇర్ఫాన్ అందిస్తారు. రైట్ ఇర్ఫాన్. రాధిక, పబ్జీ గేమ్ బానిసగా మారిన విద్యార్థి ఒకరు ప్రాణం తీసుకున్నటువంటి విషాదకరమైన సంఘటన నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో చోటు చేసుకుంది. విద్యార్థులు మొబైల్ కి ఎంత అడిక్ట్ అవుతున్నారు అనేది ఈ సంఘటన ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ఇటు తల్లిదండ్రులు వాళ్ళ పనులలో బిజీగా ఉండడం, విద్యార్థులు మొబైల్ చూస్తూ పట్టించుకోకపోవడం వలన ఇలాంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయని అయితే తెలుస్తోంది. హైదరాబాద్ లోని మౌలాలి ప్రాంతానికి చెందిన బేతి సంతోష్, సాయి ప్రజ దంపతులు కూడా గత కొంతకాలంగా భైంసాలో నివాసం ఉంటూ వ్యాపారం చేసుకుంటున్నారు. వీరికి ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు. అయితే కుమారుడు బేతి రిషేంద్ర హైదరాబాద్ లోని భాష్యం స్కూల్లో 9వ తరగతి పూర్తి చేసుకుని 10వ తరగతిలో చేరాల్సింది. అయితే రిషేంద్ర కొంతకాలంగా పబ్జీ గేమ్ కు బానిసగా మారాడు. రెగ్యులర్ గా 10 గంటలకు పైగా గేమ్ ఆడుతూ ఉండేవాడు. ఇదే క్రమంలో చదువుపై నిర్లక్ష్యం చేసి 10వ తరగతి కోసం పాఠశాలకు వెళ్లకుండా ఉండిపోయాడు. అయితే పబ్జీ ఆటకు బానిసగా మారిన
కొడుకులో మార్పును తీసుకొచ్చేందుకు ఆ ఈ తల్లిదండ్రులు అయితే ప్రయత్నం చేశారు. దీంతో అతను కట్టడి చేసే క్రమంలో ఉరేసుకొని ఆ ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది రాధిక. రైట్, థ్యాంక్ యూ ఇర్ఫాన్. మీరు మాట్లాడే వ్యక్తి మీ రైట్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భైంసాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పబ్జీకి బానిసైన 10th క్లాస్ చదువుతున్న తమ కొడుకుని గేమ్ ఆడొద్దంటూ వారించారు తల్లిదండ్రులు. అలాగే ఇంకా రోజుకు 10 గంటలకు పైగా పబ్జీ గేమ్ ఆడుతూ బాలుడు గడపడంతో తల్లిదండ్రులు ఎలాగైనా సరే కట్టడి చేయాలంటూ గత 3 రోజుల నుంచి బాలుడిని కట్టడి చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కొడుకు రిషేంద్ర ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన తల్లిదండ్రులని షాక్కి గురి చేసిందనే చెప్పొచ్చు. సో తల్లిదండ్రులు తీవ్రమైన శోకసంద్రంలో మునిగిపోయారు. 3 రోజుల క్రితం కూడా పబ్జీ ఆడకుండా రిషేంద్రను పేరెంట్స్ తీవ్రంగా కట్టడి చేశారు. దీంతో మనస్తాపానికి గురైన రిషేంద్ర ఇంట్లో ఎవరూ లేని సమయంలో సో ఒకసారి పేరెంట్స్ అయితే ఘటనకు సంబంధించి తీవ్రమైన షాక్లో ఉన్నారు. పేరెంట్స్ కూడా ఏం చెప్తున్నారో చూద్దాం. నిన్న మా అబ్బాయి చనిపోయాడు డ్యూ టు అడిక్షన్ ఆఫ్ ద పబ్జీ. ద మెయిన్ కాజ్ ఈజ్ ఓన్లీ ద పబ్జీ. గత 5 months నుంచి అంటే అర్లీగా 1 hour ఆడేవాడు. గత 5 months నుంచి అవర్స్ పెంచుకుంటూ పోయి మోర్ దెన్ 10 hours పబ్జీయే ఆడేవాడు. ఆ పబ్జీ ఆడడం వల్ల మన మానసిక స్థితి అంతా దెబ్బతిన్నది. అంటే మేమేం చెప్పినా కూడా ఇంటలేడు. లైక్ ఎర్లీ మార్నింగ్ లేవడం అనేది ఆపేసాడు. అరౌండ్ 11 o'clock లేసేవాడు, 12 o'clock లేసేవాడు. తను మార్చుకోలేదా విధానాన్ని? లేదు, మెడికేషన్ అంటే హైదరాబాద్లో హాస్పిటల్లో MRI స్కాన్లు వాళ్ళు చెప్పినవి అన్నీ చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత నిర్మల్లో మనోవైద్యం డాక్టర్ బంగారు సుధీర్ గారు, ఇంకా న్యూరో సైకియాట్రిస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళాము. కౌన్సిలింగ్ అయ్యింది. బట్ స్టిల్ అతని దగ్గర కూడా వాదించాడు, నేను పబ్జీ డైలీ 10 hours ఆడతాను. డాక్టర్ చెప్పాడు 1-2 hours ఆడు బాబు అన్నాడు. కానీ ఆడు ఇంకేసి అంటే అరగంటగా మాట్లాడతాడు డాక్టర్కి, నాకు 10 hours కావాలి. ఆ 10 hours మాట్లాడింది డాక్టర్ దగ్గర చెప్పేసరికి ఇంటికి రాగానే నేను డాక్టర్కి చెప్పేశాను 10 hours, నేను 10 hours ఆడు. కానీ 10 hours కూడా ఆగలే, ఆడు కంటిన్యూగా ఆడుతున్నారు మోర్ దెన్ 10 hours. అంటే ఇప్పుడు చనిపోయాడు కదా, తను ఏం సూసైడ్ ఎలా చేసుకుంటారో ఏంటి అది మాకు తెలియదు సార్. యాక్చువల్లీ నేను లేను, అవి పెట్టుకట్టు వెళ్ళాను. నా బిజినెస్ కింద గోడ ఉంది, మేడం కింద ఉంటుంది. ఆడు రూమ్లో ఉంటాడు, అక్కడనే హ్యాంగ్ చేసుకున్నాడు. రైట్, పేరెంట్స్ చెప్పిన విషయాల్ని కూడా విన్నాము. చెప్తున్న మాట ఏంటంటే కౌన్సిలింగ్ కూడా ఇప్పించాము, అయినా కూడా బాలుడు మారని పరిస్థితి కనిపించింది అంటూ పేరెంట్స్ చెప్తున్నారు. తీవ్రంగా 3 రోజుల నుంచి కట్టడి చేయడంతో పబ్జీ గేమ్ మానలేక మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలుడు ఆత్మహత్య చేసుకున్నారు. సో ఇలాంటి ఘటనలు అంటే ఇది ఒకటే కాదు, ఇలాంటి రూపంలో పిల్లల మనసుల్ని ఏమి ప్రభావితం చేస్తున్నాయనేవి కూడా మనం గత కొన్ని రోజులుగా వార్తల్లో కూడా చూస్తూనే ఉన్నాము. ఓటీటీలకు కూడా అలవాటు పడుతూ ఓటీటీలకు బానిసలై సినిమాలోని క్యారెక్టరైజేషన్స్ని కూడా వాళ్ళు అన్వయించుకుంటూ ఆత్మహత్య చేసుకున్న ఘటనలు చూసాము. ఇప్పుడు పబ్జీ గేమ్ మానలేక ఆత్మహత్య చేసుకున్న ఘటనలు, ఆటిజం, ఇలాంటి కొత్త అన్నీ కూడా మనకి జనరేషన్లో డెవలప్ అవుతున్నాయి డిసీజెస్ అన్నీ కూడా. దీనికి గల కారణాలు ఏంటి అనేది కూడా తల్లిదండ్రులు లోతుగా ఆలోచించుకోవాలి. మారుతున్న లైఫ్ స్టైల్ని బట్టి ఇవన్నీ జరుగుతున్నాయి అనేది కూడా కొంత అందరం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే తల్లిదండ్రులు టైం ఇవ్వలేకపోవడమా పిల్లలకి, అంటే ఈ లైఫ్ స్టైల్లో ఉన్న ఈ తీరు కారణంగానా ఏంటి, పిల్లలకి టైం ఇవ్వలేకపోవడం వల్ల వాళ్ళు ఓటీటీలకి అలాగే ఇలా గేమ్స్కి బానిసలైపోయి, ఫోన్స్కి బానిసలైపోయి, కొంతమంది పిల్లలైతే ఫోన్ చూస్తే తప్ప చిన్న పిల్లలు కూడా అన్నం తినలేని సిచ్యువేషన్లో అలాంటి సిచ్యువేషన్స్కి వెళ్ళిపోతున్నాం. వీటి పట్ల పేరెంట్స్ అయితే చాలా లోతుగానే ఆలోచించాలి, వీటిని కట్టడి చేయాలి, వాళ్ళకి టైం ఇవ్వాలి. ఉన్న టైంలో అయినా వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏంటి వాళ్ళ మైండ్లో ఏముంది అనేది వాళ్ళకి షేర్ చేసుకునేంత ఎన్విరాన్మెంట్ మనం ఇవ్వాలి.
ఇవ్వాలి అనేది కూడా మనం ఆలోచించాలా అనేది ఒకసారి అయితే బేరీజ్ వేసుకోవాలి. ఏది ఏమైనా కూడా కన్నీ పెంచిన పిల్లలు కళ్ళ ముందు చనిపోతే పేరెంట్స్ నిజంగా తట్టుకోలేరు. ఇలాంటి చిన్న చిన్న విషయాలకి పిల్లలు ఎందుకు ఆత్మహత్య దాకా ఎందుకు వెళ్తున్నారు, వాళ్ళ మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది కూడా అందరూ పేరెంట్స్ ఆలోచించుకోవాల్సిన సిచ్యువేషన్.